నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అమ్మా, ఈ రోజు దేనికి బదులు ఎదిలో అసలు షాంపూల వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయి, అసలు షాంపూలు వాడడం వల్ల జుట్టు అనేది ఎంతవరకు నాశనం అవుతుందో కూడా చెప్తారా? పూర్వం రోజుల్లో కుంకిడికాయలు, షేకాకాయలు అవి తప్ప తలస్నానానికి మరొకటి తెలియదు. ఎప్పుడైతే టెక్నాలజీ పెరగడంతో కెమికల్స్ తో కూడిన షాంపూలు తయారై మార్కెట్లోకి వచ్చాయో కుంకుడికాయలు, షేకాకాయలు అడ్రస్ లేకుండా పోయాయి అసలు. అవును. మళ్ళీ ఈ రోజుల్లో కుంకుడికాయలకి, షేకాకాయలకి మంచి రోజులు రాబోతున్నాయి. మళ్ళీ షాంపూలు అందరూ మానేసే స్థితి రావడానికి ఎక్కువగా ఇబ్బందులు అనేవి దానివల్ల వచ్చాయి, కనపడుతూ ఉన్నాయి. మరి బ్యాక్ టు నేచర్ అన్నట్టు ప్రకృతి ప్రసాదించిన కుంకుడికాయలు, షేకాకాయలతో పోలిస్తే షాంపూల వల్ల అసలు ఎన్ని నష్టాలు ఉంటాయి తెలిస్తే వీటిని మాన్తారు. వీటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి ప్రసాదించిన కుంకుడికాయలు, షేకాకాయలు అందరూ వాడతారు. మరి షాంపూల్లో చూసుకుంటే అందులో కలిపే కెమికల్స్ ఎఫెక్ట్ ద్వారా అదంతా